ఆన్లైన్ మోసాలకు మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ గేమ్స్ కు బానిసై చేతిలో డబ్బులు లేక ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా ఇల్లందుకు చెందిన రాజు గత కొన్ని నెలలుగా ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి దాదాపు 40 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. కూరగాయల వ్యాపారం చేసుకునే తండ్రి కన్న కొడుకు కోసం ఊళ్ళోనే దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేశాడు. తనకు ఇంకా డబ్బులు కావాలంటూ గత కొంతకాలంగా రాజు తండ్రిని వేధించాడు. తనకు 4 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటా అంటూ కన్న తండ్రినే బెదిరింపులకు గురి చేశాడు. తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయడంతో మళ్లీ అప్పు పుట్టడం లేదని కొడుకుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో రాజు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి ఆన్లైన్ మోసాలకు సంబంధించి, ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి మరో యువకుడు బలైపోయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రవికాంత్? ఆన్లైన్ గేమ్స్, అదేవిధంగా ఏదైతే ఈ బెట్టింగ్స్ యాప్స్ ఉన్నాయో, దాంతో పాటు ఈ లోన్ యాప్స్ వల్ల అనేక మంది బలవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తాజాగా వరంగల్ జిల్లాలో కూడా ఆన్లైన్ గేమ్స్ వల్ల ఒక యువకుడి నిండు ప్రాణం బలైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినటువంటి లైశెట్టి రాజు అనే యువకుడు, ఈ యువకుడి వయసు కూడా 20 ఏళ్ళు లోపే ఉంటుంది. ఈ యువకుడు గత కొన్ని నెలల నుంచి ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డ పరిస్థితుల్లో దాదాపు 40 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడే వాళ్ళు కొంత వాళ్ళకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన యాప్స్ వాళ్ళు కొంత డబ్బు ముందుగా ఇచ్చినట్టు చూపిస్తా ఉంటారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ దగ్గర నుంచి దండుకోవడం మొదలు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే అతడు పూర్తిగా ఆన్లైన్ గేమ్స్ కు బానిసైనటువంటి పరిస్థితి. దాంతో పాటు 40 లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ముఖ్యంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూసినట్టయితే అతను చాలా పేదరికంలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. 40 లక్షల రూపాయలు పోగొట్టుకున్న పరిస్థితి. కూరగాయల సంబంధించిన వ్యాపారం చేసే తండ్రి తన కొడుకును కాదనుకోలేక ఊళ్ళోనే దాదాపు 15 లక్షల రూపాయల వరకు కూడా అప్పు చేశాడు. అయినా కొడుకు ఆన్లైన్ గేమ్స్ కు బానిసయి డబ్బుల కోసం గత కొంతకాలంగా వేధించడం, దాంతో పాటు 2 రోజుల ముందు కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వగా అవి కూడా పోగొట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా 4 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చచ్చిపోతా అని చెప్పి కన్న తండ్రిని బెదిరింపులకు కూడా గురి చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. పూర్తిగా తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయడం, మళ్ళీ అప్పు పుట్టడం లేదని కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా కుటుంబ సభ్యులు చేసిన పరిస్థితి. ఆన్లైన్ ఆటలకు బానిసైనటువంటి ఎవరైతే ఈ లైశెట్టి రాజు ఉన్నారో ఈ ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. కేసు అయితే నమోదు చేసుకున్న పోలీసులు రాజు సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్న పరిస్థితి. ఇటీవలి కాలంలో ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్ కావచ్చు, లోన్ యాప్స్ కు సంబంధించి అనేక మంది యువత వాళ్ళు గత్యంతరం లేక ఊబిలో చిక్కుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దానికి ఉదాహరణగానే ఇవాళ వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజు మృతి కూడా చూడాల్సి ఉంటుంది. పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. అడగపోయింది నాకు ఉన్న కాడికి నేను తెచ్చిచ్చిన సార్. ఇక నాకు స్టిక్కర్ దాటిపోయాక ఇక నాకు ఇంకా తెచ్చి అంటే నేను కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతాను సార్. ఇట్లా సంగతి కూరగాయలు బతుకుతా అంటే పైసలు ఇంకా తెచ్చి అంటే నాకు ఉన్న కాడికి తెచ్చిచ్చిన, బయట బాకీలు కూడా తెచ్చిచ్చిన సార్. బాగానే ఓవర్గా తెచ్చిచ్చిన ఏం చెప్పి అందరగా 20-30 ఎక్కువనే కావచ్చు. ఇంకా
20, 30, 40 ఏళ్ళు లోపు కావచ్చు. ఇది తెచ్చుకుంటూ పోయినా ఫ్లాట్ కూడా అమ్ముతామని ఆలోచన మీదనే ఉండేరకు నాకు తెచ్చి అని అన్నారు. బిడ్డ నా దగ్గర ఇక్కడ ఉన్న దగ్గర తెచ్చింది అప్పుడు తెచ్చింది ఎక్కడ బిడ్డ మన సంవత్సరం ఆర్థిక సంవత్సరం ద్వారా కూరగాయలు అమ్ముకొని బతుకుతాం ద్వారా ఇట్లా అని చెప్పిన సార్. చెప్తే నేను సత్తా నిన్నంచలే నేను అందుకుండా పోయి కొట్టా ట్రైన్ కింద పెట్టా ఇట్లా పైసా అంటే ఉద్ర బిడ్డ ఉండి సాధించారా ఇట్లా అట్లా అని చెప్పిన సార్. చెప్తే బిడ్డని ఎట్లయిన రత్తా నాకు 4 లక్షలు ఇస్తున్నావు లేకుంటే చచ్చిపోతా అంటే బిడ్డ నా దగ్గర అయితే లేవురా